బుజ్జి తల్లికి బాగాలేదే, సుందరి బిందుకి బాగాలేదే. వెల్కమ్ టు సింగపూర్ అందాలు. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు, ఒకరి హెల్ప్ తీసుకోండి, లేదంటే డేంజర్లు అయితే పడతారు. నేను చూస్తున్న బేబీకి రీసెంట్ గా ఫుల్ గా ఫీవర్ అయితే వచ్చింది. ఫీవర్ తో పాటు తనకి ఫిట్స్ లాగా కూడా వచ్చిందన్నమాట. ఆ టైం అప్పుడు నేను ఏం చేయాలో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది కూడా. నాకు ఏం చేయాలో తెలియక నేనైతే మాత్రం మా మేడం కి కాల్ చేశాను. మా మేడం అప్పుడు మార్కెట్కి వెళ్ళారన్నమాట. మా సార్ మా మేడం మార్కెట్కి వెళ్ళడం వల్ల నేనైతే కాల్ చేసి వాళ్ళకి ఇమీడియట్లీ రమ్మని చెప్పాను. అప్పటికి వాళ్ళు రావడానికి ఇంకా టైం పడుతుందని చెప్పి నేనేం చేశానంటే ఈ బాల్ అండ్ బేబీని తీసుకొని పక్క ఇంటికి అయితే పరిగెట్టేసి అనమాట. పరిగెట్టేసి ఇలాగ జరిగిందని చెప్పి వాళ్ళు గేట్లు తీపిన, వాళ్ళ గేట్లు దడబడ బారీసాను కూడా. వాళ్ళు ఏమనుకున్నారు కూడా నాకు తెలియదు. నేనైతే భయపడిపోయాను, ఎందుకంటే నాకు చాలా భయం వేసింది అనమాట. అప్పుడు వాళ్ళైతే మాత్రం అక్కడ వాళ్ళ సారు మేడం ఉన్నారు కదా, ఆ సారు మేడం కూడా పాపకి కాళ్ళు చేతులు అయిపోతూ వాటర్ కూడా ఇవ్వకూడదు అన్నారన్నమాట. నోరంతా తేలేసింది, ఏం చేయాలో తెలియక అలా చేస్తుండడానికి మా సారు మా మేడం అయితే వచ్చారు. వచ్చిన తర్వాత పాపను తీసుకొని మేము కేకే హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళాము. కేకే హాస్పిటల్ తీసుకొని వెళ్ళి అక్కడైతే ఎమర్జెన్సీ వార్డులో తనలో అయితే ఉంచామంటే. ఎమర్జెన్సీ వార్డు సింగపూర్లో ఈ మాదిరిగా ఉంటుంది, చూసారు కదా. ఇక్కడ డాక్టర్లు అందరూ ఈ మాదిరిగా ఉంటారు.